ధ్యానాన్ని చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని చెబుతారు. మనం ఏదని వినాలి, దేన్నని ఆచరించాలి? దానికి బదులుగా ధ్యానానికి మూల సూత్రాన్ని తెలుసుకుంటే సరిపోతుంది కదా. దాన్ని పతంజలి మహర్షి 2000 ఏళ్ల క్రితమే బోధించారు. దాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఎన్నో సందేహాలు తొలగిపోతాయి. ధ్యానం అనే ప్రక్రియ పట్ల మనకి స్పష్టమైన అవగాహన కూడా కలుగుతుంది. అదే ఈరోజు మనం తెలుసుకోబోయే పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగ సారాంశం. ధ్యానం అనే ప్రక్రియకి మూలమైనటువంటి ప్రమాణం పతంజలి మహర్షి రచించినటువంటి యోగ సూత్రాలు. దానినే మనం రాజయోగము అని కూడా అంటారు. అంటే యోగ మార్గాలన్నింటిలోకి రాజు లాంటిది అన్నమాట. దాన్ని అష్టాంగ యోగము అని కూడా అంటారు. అంటే 8 అంగాలు ఉన్నటువంటి యోగము, అంటే 8 భాగాలు ఉన్నాయి. వాటిని 8 మెట్లు అని కూడా అనుకోవచ్చు. అదేంటంటే యమ నియమాలు, ఆసన ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. వీటిలో మనం మొదటి 4 వదిలేసి నేరుగా ప్రత్యాహారం దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడి నుంచే ధ్యానానికి నిజమైన నిర్వచనం అనేది మొదలవుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే మనకి ఈ మొదటి 4 మెట్లు ఎందుకు చెప్పారనేది బాగా అర్థమవుతుంది. ప్రత్యాహారము అంటే ఏమిటంటే మనస్సుని ఉపసంహరించటము, అంటే మనస్సుని వెనక్కి లాగి ఒక చోట ఉంచటము అన్నమాట. మనస్సు ఎప్పుడు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. మనం మొదట దాన్ని ఆపాలి, ఆపిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పాలి, వెనక్కి తిప్పి లోపలికి తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టాలి. అదే ప్రత్యాహారము అంటే. ఈ అష్టాంగ యోగము అనేటువంటి రాజభవనానికి పునాది ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రత్యాహారమే. మన జీవితంలో వచ్చే అన్ని కష్టాలకి, బాధలకి మూల కారణం కూడా మనకి ప్రత్యాహారం తెలియకపోవటమే. ఉదాహరణకి ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు, ఆయనకి స్వీట్లు తినకూడదు అని తెలుసు, కానీ మనస్సుని నిగ్రహించుకోలేడు, ఉపసంహరించలేడు మనస్సుని. ఆ స్వీట్లు తింటాడు, కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. విద్యార్థి ఉంటాడు, పరీక్షలు ఉంటాయి, కానీ ఐపీఎల్ మ్యాచ్ కూడా వస్తుంది, మనస్సును ఉపసంహరించుకోలేడు. ఆ ఐపీఎల్ మ్యాచ్ చూస్తాడు, కష్టాలను కొని తెచ్చుకుంటాడు. అదేవిధంగా చాలామంది కూడా ఒక పని చేయడం తప్పని తెలుసు, కానీ ఆ మనస్సును ఉపసంహరించుకోలేరు, అందువల్ల తప్పు చేస్తారు, నానా కష్టాలు పడతారు. ఈ ప్రత్యాహారం అనేది ఇంత ముఖ్యమైనదన్నమాట. ఈ ప్రత్యాహారాన్ని ఎవరైతే తెలుసుకొని బాగా అభ్యాసం చేసి దాని మీద కొంతైనా పట్టు సాధిస్తారో వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. లేదు, వాళ్ళు ధ్యానంలో ఉంటే ధ్యానంలో కూడా పురోగమిస్తారు, దానిలో ఉన్నతిని కూడా సాధిస్తారు. అయితే మరి ఈ ప్రత్యాహారాన్ని ఎలా చేయాలంటే మొట్టమొదటగా మనం ఒక ధ్యాన వస్తువుని ఎంచుకోవాలి. మనస్సు ఎప్పుడు ఏదో ఒక విషయం మీదకి పరిగెడుతూ ఉంటుంది కదా, దాన్ని వెనక్కి మరల్చాలంటే దానికి ఒక ఉత్తమ విషయాన్ని ఇవ్వాలి. అదే మనం ఎంచుకునే ధ్యాన వస్తువు. అది ఏమిటి, మనం దేని మీద ధ్యానం చేయాలి, అది పతంజలి మహర్షి చెప్పాడు. ఆయన కొన్ని ధ్యాన వస్తువులు ఇచ్చాడు. ఏమిటి అంటే మొట్టమొదటిది ఈశ్వరుడు. ఎవరా ఈశ్వరుడు అంటే జనన మరణాలు లేనటువంటి వాడు, కాలానికి అతీతుడు, కర్మకు అతీతుడు, ఆయనే ఈశ్వరుడు. ఆయన పేరు ఓంకారము. ఆ ఓంకారాన్ని జపించండి, ఆ ఓంకారం యొక్క అర్థాన్ని భావించండి అని చెప్పాడు ఆయన మొదట. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక ఇష్ట దైవాన్ని తీసుకొని ఆయన రూపాన్ని ధ్యానించవచ్చు, ఆయన నామాన్ని తీసుకొని జపించవచ్చు. అది మొట్టమొదటి ధ్యాన వస్తువు అన్నమాట. రెండోది ఏమిటంటే ఆ ఈశ్వరుని కంటే ఒక మెట్టు కింద ఉండే మహాత్ములు. వాళ్ళు రాగద్వేషాలను జయించి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉంటారు. వాళ్ళు ఈశ్వరునిలో లయించిపోయి ఉంటారు. రమణ మహర్షి, శ్రీరామకృష్ణులు, బుద్ధుడు, వీళ్ళంతా పరమజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ బోధనల్ని ధ్యానం చేయవచ్చు. ఇది రెండో ధ్యాన వస్తువు. మూడోది ఏమిటంటే మన లోపలే ఉన్నటువంటి ఆత్మజ్యోతిని ధ్యానించవచ్చు. నాలుగో వస్తువు ఏంటంటే మనస్సునే ధ్యానం చేయవచ్చు. మనస్సులోకి ఏ ఆలోచన వస్తున్నాయి, ఏ ఆలోచనలు వెళ్తున్నాయి, అది ఎలా ప్రవర్తిస్తూ ఉన్నది, ఈ విషయం మీద మనం ధ్యానం చేయవచ్చు. లేదంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల మీద ధ్యానం చేయవచ్చు. మన రోజులో అవి ఎలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయి, వాటిలో మన ప్రవర్తన ఎలా ఉన్నది, దీని మీద మనం కూలంకషంగా ధ్యానం చేయవచ్చు. ఈ రకంగా ఆయన కొన్ని ధ్యాన వస్తువుల్ని చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత చివరికి ఒక గొప్ప మాట చెప్పాడు. అదేమిటంటే యథాభిమత ధ్యానాద్వా, అంటే దేని మీద ఇష్టం ఉంటే దాని మీద ధ్యానం చేయండి అని చెప్పాడు అన్నమాట. ఇది ఒక గొప్ప విషయం. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇష్టము. మనకి ఇష్టం కనుక లేదనుకోండి,
ఏ ధ్యానము మనకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. అదే ఇష్టం ఉందనుకోండి, కొంతైనా ఫలితాన్ని ఇస్తుంది. అది ఎలాగంటే, ఒక వ్యాపారం ఉంటుంది, దానికి కొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడే మనము దాంట్లో మన తెలివిని, కష్టాన్ని ఉపయోగించి లాభాన్ని సంపాదించవచ్చు. అదే పెట్టుబడి లేదనుకోండి, ఏం చేయగలరు? ఎవరేం చేయలేరు. అలాగే ధ్యానంలో మొదట కొంత ఇష్టం అనేది ఉండాలి. తర్వాత మన ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ఆ ఇష్టాన్ని మనం మరింతగా పెంచుకొని ఆ ధ్యానంలో మనం ఏకాగ్రతను సాధించవచ్చు. ఎందుకు ఈ హిందూ మతంలో ఇంతమంది దేవీ దేవతలు ఉన్నారు? దానికి రహస్యం కూడా ఇదే. ఎవరికి ఇష్టం వచ్చిన రూపనామాలని స్వీకరించి దాని మీద వాళ్ళు మనసును ఏకాగ్రం చేయవచ్చును అని దాని అర్థము. ఈ పతంజలి మహర్షి ఇష్టము అన్నాడు కదా అని చెప్పేసి మనకెంతో ఇష్టమైన ఇంద్రియ విషయాల మీద ధ్యానం చేస్తాము అంటే కుదరదు. ఎందుకంటే ఇంద్రియ విషయాలు అనేవి మనస్సును బయటికి లాగుతాయి. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మనస్సును లోపలికి లాగి దాన్ని ఒక దగ్గర ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనం తీసుకునేది వ్యతిరేక వస్తువులు అనమాట. అంటే మన ప్రయత్నానికి మనమే గండి కొట్టుకుంటున్నాం. మొదట్లోనే ఆదిలోనే హంసపాద అంటారు కదా, అలాగనమాట. మనం తీసుకునే ధ్యాన వస్తువు ఎలా ఉండాలంటే మనల్ని ఉన్నత స్థాయికి చేర్చేదిగా ఉండాలి, మనల్ని కిందికి లాగేదిగా ఉండకూడదు. అందుకే బుద్ధ భగవానుడు 40 ధ్యాన వస్తువుల్ని గురించి ఆయన వివరించాడు. అందులో ఒకటే ఈ శ్వాస మీద ధ్యాస లేక అనాపానసతి. కానీ వాళ్ళు ఆ మిగిలిన 39 వస్తువుల గురించి చెప్పకుండా ఒకే వస్తువు, ధ్యాన వస్తువు, శ్వాస మీద ధ్యాస, అదే ధ్యానము అదే ధ్యానము అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను మొదట్లో వింటూ ఉండేవాడిని. తర్వాత ఇప్పుడు చెబుతున్నారు, లేదు ధ్యానాలు ఎన్నో ఉన్నాయి, అందులో ది బెస్ట్, అత్యుత్తమమైనది, అతి సులభమైనది ఏంటంటే శ్వాస మీద ధ్యాస, అనాపానసతి అని ఇప్పుడు చెబుతున్నారు. ఇందులో విషయం ఏంటంటే ధ్యానాల్లో ది బెస్ట్, అత్యుత్తమము అంటూ ఏదీ లేదు. ఒకే అత్యుత్తమమైనది ఉన్నది. ఏంటంటే మనకు దేని పట్ల ఇష్టం ఉంటుందో అదే అత్యుత్తమమైనది. మనకు దేని పట్ల, ఏ ధ్యాన వస్తువు పట్ల మనకి ఇష్టం ఉన్నదో అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఇష్టము లేదనుకోండి, నిజానికి ది బెస్ట్ శాస్త్ర ప్రకారం ఏమిటంటే ఆత్మ విచారము. మనకి ఇష్టం లేదు, దాని మీద పట్టు చిక్కలేదు, ఆ ఆత్మవిచారం కూడా మనకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇష్టము అనేది చాలా చాలా ముఖ్యము. ఈ ధ్యాన విషయంలో మనకిష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ధ్యాన వస్తువుని స్వీకరించాలి. అలా ఒక ధ్యాన వస్తువుని మనం ఎంచుకున్న తర్వాత ఏం చేయాలి? మనం దాని మీద ధ్యానం చేయాలని కూర్చుంటాం కదా, వెంటనే ఏమవుతుంది? మన సెటో పరిగెత్తి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం? అప్పుడు ఊహాలోకాల్లో వ్యవహరించడం మొదలు పెడతాం, ఎక్కడెక్కడికో వెళతాం, ఏమేమో చేస్తాం. అన్నీ చేసిన తర్వాత మనకి ఎప్పటికో గుర్తొస్తుంది మనం ధ్యానం చేస్తున్నాము అని. ఆ గుర్తొచ్చినప్పుడే మళ్ళీ ఆ ధ్యాన వస్తువుని పట్టుకోవాలి. అదే ప్రత్యాహారం అంటే. కాబట్టి ప్రత్యాహారం అంటే ఏమిటి? మనం ఎంచుకున్న ధ్యాన వస్తువుని మరిచిపోకుండా బలవంతంగా పదే గుర్తు చేసుకుంటూ అంట పెట్టుకోవడం. ఎన్ని ఆలోచనలను రానివ్వండి, వాటి మీదకి దృష్టి మరలించామా అవి మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాయి, ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి. అందుకని ఏం చేయాలి? వాటి నుంచి దృష్టిని మరలించుకొని మన ధ్యాన వస్తువు మీదకి మరలించాలి దృష్టిని. అంటే ఏంటి? మన ధ్యాన వస్తువుని మనం గుర్తు చేసుకోవాలి, పదే బలవంతంగా గుర్తు చేసుకోవాలి. దాన్నే ప్రత్యాహారము అంటారు. అలా గుర్తు చేసుకోగా ఏమవుతుంది? ఆ ధ్యాన వస్తువుని గురించినటువంటి జ్ఞాపకం మన మెదడులో బలపడుతుంది. దానినే ధారణా శక్తి అంటారు. ఆ ప్రత్యాహారం తర్వాత ఉండేది ధారణ. ఆ ధారణా శక్తి పెరిగితే ఏమవుతుంది? ఈ ప్రత్యాహారం చేయాల్సిన కష్టం తీరిపోతుంది. అంటే మనస్సు పరిపరి విధాలుగా బయటికి పరిగెడితే మనం వెనక్కి లాక్కొచ్చి పెడుతున్నాం కదా, అసలు మనస్సు బయటికి పరిగెత్తటమే తగ్గిపోతుంది అన్నమాట. మనం ఇంతకుముందు మరిచిపోయి ఎటెటో విహరించాం కదా, ఆ మరుపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ మరుపు తగ్గిపోయిందంటే మనస్సు అనేది ఒక చోట నిలబడుతున్నది అని అర్థం. అప్పుడు మనకి ధ్యానం కుదరటం మొదలయ్యింది అని అర్థం అన్నమాట. చాలామంది అంటూ ఉంటారు, మాకు ధ్యానం కుదరటం లేదు, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ధ్యానంలో ఏమీ చేయటం లేదు, ధ్యానంలో ఏమీ చేయకూడదు అనేటువంటి భావన ఒకటి బలంగా ఉంది. ఏమీ చేయకపోతే ఏమీ రాదు, అంతే. ధ్యానంలో మనం చేయాల్సింది ఏమిటంటే ప్రత్యాహారము. దాన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలి, దాంట్లో మనం కొంత పట్టు సాధించాలి. అప్పుడే ధ్యానం అనేది కుదరటం మొదలవుతుంది. ఈ ధారణా శక్తి పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ధ్యానం అనేది ఒక ఆటగా మారుతుంది. అంతకుముందు ధ్యానం అనేది బాధాకరంగా ఉంటుంది, ప్రత్యాహారం అనేది కొంత కష్టంతో కూడింది. కానీ ఎప్పుడైతే ఈ ధారణ పెరుగుతుందో ధ్యానం అనేది ఒక ఆటగా మారుతుంది. ఆ ఆటని కొనసాగించగా ఏమవుతుందంటే ఆ ధారణ అనేది ధ్యానంలోకి మారుతుంది, ధ్యానంగా మారుతుంది. అంటే ఏమిటంటే అప్పుడు ఒక ధారలాగా కొనసాగటం మొదలవుతుంది. అంటే ఒకే ఆలోచన ఒక ధారలాగా
తెంపు లేకుండా, ఎడతెరపి లేకుండా, అవిచ్ఛిన్నంగా మధ్యలో ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగగలుగుతుంది అనమాట. అంటే మనం ఒకే ఆలోచనని ఎంతసేపు అయినా చేయగలము. దాన్నే మనం ఏకాగ్రత అని కూడా అంటారు. సామాన్య మానవులు ఈ ఏకాగ్రతను సాధించలేరు. వాళ్ళు ఒక్క నిమిషం పాటు కూడా ఒక ఆలోచనని గట్టిగా చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి మనోబలం లేదు. వాళ్ళ మనస్సు అనేది అత్యంత చంచలంగా ఉంది. దాన్ని అభ్యాసంతో, సాధనతో మనం దానికి మనోబలాన్ని ఇచ్చి ఆ ఏకాగ్రతను మనం పెంచుకోవాలి. అప్పుడే ధ్యానము అనే స్థితికి మనం చేరతాం. ఏమవుతుంది ఈ ధ్యానానికి చేరితే అంటే, ఆ ఏకాగ్రతలో మహాసుఖము అనేది ఉన్నది. లోకంలో అందరూ ఏం చేస్తుంటారు? ఇంద్రియ సుఖాల కోసం పరిగెడుతుంటారు. ఎందుకు? ఇంద్రియ సుఖాల్లో ఏముంది అంటే సుఖము. సుఖం అంటే ఏకాగ్రత. ఆ సుఖము అంటే ఆ ఇంద్రియ విషయాలను గుర్తు చేసుకోగానే ఏమవుతుంది? మనస్సు దాని పట్ల లగ్నమైపోతుంది. ఇంకా వేరే విషయాలు ఏవి గుర్తుకురావు మనకి. ఒక తిండిపోతున్నాడు అనుకోండి, ఆ తిండిని తలుచుకోగానే అతడి మనసు లగ్నం అయిపోతుంది. నేను తినాలి, ఇంకే విషయము గుర్తుకురాదు, లగ్నం అయిపోతుంది, ఏకాగ్రము. అలా ఇంద్రియ విషయాలన్నింటిలోనూ అప్రయత్నమైనటువంటి ఏకాగ్రత ఉన్నది. అక్కడ మనం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ సులభంగా, సునాయాసంగా లభించే ఏకాగ్రత కోసం అందరూ తప్పిస్తున్నారు. ఇంద్రియ సుఖాల్లో ఒక నలుసంత సుఖం ఉంటే ఈ ధ్యానంలో అనేది మహాసుఖం అనేది ఉన్నది. రెండోది ఏంటంటే ఏకాగ్రత అనేది మహాశక్తి. ఈ ఏకాగ్రతలోంచి పుట్టే శక్తినే కొంతమంది కుండలిని శక్తి అంటారు, కొంతమంది విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మనలో ప్రవేశిస్తుంది అంటారు. ఏమైనా సరే ఆ ఏకాగ్రతలోనే ఉంది మహాశక్తి. మనస్సు ఒక్కసారి ఏకాగ్రమైన తర్వాత ఏ కోరికలు దాంట్లో జనించినా కూడా ఆ కోరికలన్నీ ఫలిస్తాయి. ఆ ఏకాగ్రమైన మనస్సు ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలన్నీ ఫలిస్తాయి. ఆ ఏకాగ్రతలోనే ఉంది మహాశక్తి. అదొక పరశువేది అనమాట. పరశువేది అంటే ఇనుముకి దాన్ని తగిలించామనుకోండి, అది బంగారం అయిపోతుంది. అలా ఈ ఏకాగ్రతలో ఉన్న శక్తిలోంచి సమస్త కోరికలు తీరుతాయి. అదే చాలామంది అంటుంటారు, ధ్యానం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం ఏమిటి? సకలము సిద్ధిస్తుంది. ఈ ఏకాగ్రత కలిగిన తర్వాత ఈ ధ్యానాన్ని కనుక ఇంకా కొనసాగిస్తే ఏమవుతుందంటే సమాధి స్థితి కలుగుతుంది. అంటే అదే దైవ సాక్షాత్కారము, లేకపోతే ఆత్మ సాక్షాత్కారము. అదే ఇంకా పరాకాష్ఠ, లేకపోతే పతాక స్థాయి అన్నమాట యోగానికి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సు అనేది ఆ ధ్యాన వస్తువులో సంపూర్ణంగా లీనమైపోతుంది. ఇంకా మనస్సు అనేది ఉండదు. మనస్సు ఉంటే కదా దాన్ని ప్రత్యాహారం చేయాలి, ఏకాగ్రం చేయాలి, కష్టాలు పడాలి, బాధలు పడాలి. మనస్సే లేకపోతే ఇంకేముంది? మహాసుఖమే ఉంటుంది అక్కడ. అది ఎలా ఉంటుందంటే గాఢ నిద్రలో ఉండేటువంటి సుఖం. గాఢ నిద్రలో మనస్సు ఉందా? లేదు కదా. మనిషి పరమానంద స్థితిలో ఉన్నాడు అక్కడ. అయితే ఏమిటంటే అక్కడ ఒక సమస్య, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి పరమానందంగా ఉన్నామని తెలియదు. నిద్రపోయి మేలుకున్న తర్వాతే తెలుస్తుంది నేను సుఖంగా నిద్రించాను అని. కానీ సమాధి స్థితిలో, ఆ స్థితిలో ఉన్నప్పుడే తెలుస్తుంది నేను పరమానందంగా ఉన్నాను, నేను సుఖస్వరూపుణ్ణి, నాకు ఇంకేమీ అవసరం లేదు ఈ లోకంలో, నేనే ఆనందము అనే విషయం బోధపడుతుంది అనమాట. దాన్ని జ్ఞానము అని కూడా అంటారు. ఇది ఈ ప్రత్యాహారం నుంచి మొదలుపెట్టి సమాధి దాకా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, ఈ ప్రత్యాహారం తర్వాత మనం ధారణని సాధన చేయాలి, తర్వాత ధ్యానాన్ని సాధన చేయాలి, తర్వాత సమాధిలోకి. అలా కాదు, మనం చేయాల్సిన సాధనల్లో ప్రత్యాహారమే. ఎంత బాగా దాన్ని చేయడం నేర్చుకుంటే అంత బాగా ధ్యానం అనేది సిద్ధిస్తుంది. అందుకే జనాలు చెబుతుంటారు, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ధ్యానం కాదు మనం చేయాల్సిందల్లా ప్రత్యాహారము. మనస్సుని వెనక్కి మరలించటము, దృష్టిని లోపలికి మరలించుకోవడము. ఆ విషయాన్ని మనం బాగా గమనించాలి. దాంట్లో మనం పట్టు సాధించాలి, నైపుణ్యాన్ని సాధించాలి. అదే ధ్యాన రహస్యము. అయితే ఈ ప్రత్యాహారాన్ని చేయడం చాలా కష్టము. ఎంత కష్టం అంటే శ్రీరామకృష్ణులు చెబుతారు, ఒక ఆవాల పొట్లం ఉందనుకోండి, అది కింద పడి చెదిరిపోయింది. ఆ ఆవాలన్నింటినీ ఒక దగ్గరికి ఏరుకు రావాలి. ఎంత కష్టమైన విషయం. ప్రత్యాహారం చేయడం కూడా అంత కష్టం అన్నమాట. విద్యారణ్య మహర్షి అయితే వేదాంత పంచదశలో ఇంకా భయంకరంగా చెబుతాడు. ఆయన ఏం చెబుతాడంటే, ప్రత్యాహారము మనస్సును నిగ్రహించడం అంటే ఏమిటంటే ఒక సముద్రాన్ని తోడిపోయడము అంత కష్టం అన్నమాట. మన దగ్గర ఒక గంగాళం ఉందా, ఒక బకెట్ ఉందా, కనీసం అధమస్తం ఒక చెంబు ఉందా? కొంతలో కొంత సులభం ఆ సముద్రాన్ని తోడిపోయడం. అవి ఏవి మన దగ్గర లేవు. కనీసం ఒక స్పూను కూడా లేదు. ఏముందట మన దగ్గర అంటే ఒక గడ్డిపోచ మాత్రం ఉన్న, దాంతో ఈ సముద్రాన్ని తోడిపోయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ధారణా శక్తి అంతే ఉంది, ఆ గడ్డిపోచ అంత ఉంది. ఇప్పుడు మనకున్న ధారణా శక్తితో ఈ అనంతమైన సముద్రాన్ని నిగ్రహించాలి. కష్టం కదా అని చెప్పేసి మనం వదలకూడదు. నెమ్మదిగా సాధన చేయగా ఆ గడ్డిపోచే మనకి ఒక మహా ఆయుధంగా తయారవుతుంది.
తర్వాత ధ్యానం అనేది ఒక ఆటగా మారుతుంది. కష్టం కేవలం అంతవరకు మాత్రమే. ఆ తర్వాత అంతా ధ్యానంలో సుఖము, ఆనందము, ప్రశాంతత మాత్రమే ఉంటాయి. అయితే ఇది కష్టం కదా, మరి కష్టం అని చెప్పేసి వదిలేసామనుకోండి ఇంకా కష్టంగా మారిపోతుంది. ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి కదా. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే పతంజలి మహర్షి చెప్పారు, ఆసనము, అక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే మనస్సు అనేది పరిగెడుతూ ఉన్నది. ఆ పరిగెత్తే మనస్సును ఆపాలంటే మనం ఒక దగ్గర ఆగాలి కదా. ఆ ఆగటమే ఈ ఆసనము అన్నమాట. స్థిరం సుఖం ఆసనం అని చెప్పాడు. అంటే సుఖంగా అంటే నొప్పి లేకుండా, స్థిరంగా అంటే కదలకుండా ఎక్కువసేపు ఎలా ఉండగలరో అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదే ఆసనము. అనగానే మనకి సందేహాలు వస్తాయి. ఏ ఆసనం మంచిది, ఏ ఆసనం ఉత్తమమైనది? ఆసనాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. పద్మాసనము, అర్ధ పద్మాసనము, వజ్రాసనము, సుఖాసనము, సిద్ధాసనము. ఏదో ఒక ఆసనంలో కూర్చోవాలి. ఎందుకంటే మనం ధ్యానం చేసేది ఆసనంతో కాదు, మనస్సుతో. ఆసనం అనేది మనకు ఆ ధ్యానానికి ఒక సహాయకారి మాత్రమే. తర్వాత చెబుతారు వెన్నెముకను నిటారుగా ఉంచండి అని. మరీ మనం స్టిఫ్గా బలవంతంగా నిటారుగా కూర్చోవాల్సిన పని లేదు. హాయిగా కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి, ఆనుకొని వీలైనంత నిటారుగా ఉంచండి. ఎందుకు ఈ నిటారుగా ఉండాలి, కూర్చోవాలి ఒక దగ్గర అంటే, ఈ పరిగెత్తే మనస్సును ఆపాలంటే మనము అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి, నిద్రపోకుండా ఉండాలి. చాలామంది ఇలా కూర్చొని నిద్రపోతుంటారు. వాళ్ళ అదృష్టవంతులు, మనం ఏం చేయలేము. వాళ్ళకి ప్రత్యాహారం, ధారణ, ధ్యానాలతో సమస్య లేదు. వాళ్ళకి నేరుగా వాళ్ళ సమాధి స్థితిలోకి వెళ్తుంటారు. వాళ్ళ అదృష్టవంతులు. కానీ మనలాంటి వాళ్ళు మాత్రం కష్టపడాలి. కొద్ది గొప్ప మనం కష్టం చేసి మాత్రమే పురోగమించగలము. అలా మెలకువగా ఉండడానికి ఆ ఆసనము, నిటారుగా ఉండడము అనేవి చెప్పారు. దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే పతంజలి మహర్షి చెప్పారు, ఆసనంలో కూర్చున్న తర్వాత మీరు శరీరాన్ని మీద దృష్టిని పెట్టద్దు, దృష్టినంతా ధ్యానం మీద ఉంచండి. ఎప్పుడైతే మనం దృష్టిని శరీరం మీద నుంచి మరల్చి ధ్యానం మీదకి మరలుస్తామో, అందులో ఏకాగ్రతను సాధిస్తామో, మనకి ఆ ఆసన సిద్ధి అంటే దీర్ఘకాలం పాటు ఒకే ఆసనంలో కూర్చోగలిగేటువంటి శక్తి తనంతకు తానుగానే వస్తుంది. మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన పని లేదు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ అష్టాంగ యోగం అంటే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కాల్సింది కాదు. ఒక దాని మీద మనం మనసు పెడితే అన్నీ అందులోంచే వస్తాయి. ఎందుకు మరి 8 మెట్లుగా విభజించారంటే కేవలం విశ్లేషణ కోసం, అనాలసిస్ కోసం అన్నమాట. నిజానికి మనం నడుస్తూ కూడా ధ్యానం చేయవచ్చు. కొద్దిగా పురోగమించిన వాళ్ళైతే అన్ని పనులు చేసుకుంటూనే ధ్యానం చేయవచ్చు. నిజానికి అదే మన గమ్యం కూడా. మనం ఆఫీస్లో ఉన్నాము, ఏదైనా ఒత్తిడి కలిగింది, దాన్ని తొలగించుకోవడానికి మనం ధ్యానం చేయాలి. ఏం చేస్తారు అప్పుడు? కింద కూర్చొని పద్మాసనం వేసుకొని ఇదంతా చేస్తారా? అది అయ్యే పనేనా? హాయిగా మన కుర్చీలోనే కూర్చొని ఏదో ఒక ధ్యానాన్ని అనుసరించి మన ఒత్తిడిని తొలగించుకోవచ్చు. కాబట్టి ఈ ఆసనం మీద ఎక్కువ దృష్టి ఉంచకుండా ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. వీలైనంత స్థిరంగా, సుఖంగా, నిటారుగా కూర్చొని ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఆసనం. తర్వాత ఏముంది? ప్రాణాయామము. ప్రాణాయామం అంటే ఏమిటంటే ఈ పరిగెత్తే మనసుకు బ్రేక్ వేయడం అన్నమాట. ప్రాణాయామము అంటే ప్రాణము అంటే శ్వాస, ఆయామము అంటే దాన్ని సాగదీయడం. అంటే ఈ శ్వాస, మనస్సు అనేవి 2 కవలపిల్లలు. ఒకదాన్ని నిగ్రహిస్తే ఇంకోటి తనంతట తానుగా నిగ్రహంలోకి వస్తుంది. ఎవరైనా యోగులు ధ్యానంలో ఆరితేరి మహా ఏకాగ్రతను సాధించారనుకోండి, వాళ్ళ శ్వాస అనేది నెమ్మదిగా, నిదానంగా, లయబద్ధంగా, లోతుగా సాగుతుంది. ఎందుకంటే వాళ్ళ మనస్సు అతి ప్రశాంతతను పొందింది కాబట్టి. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు బలవంతంగా మన శ్వాసను లోతుగా తీసుకోవడం, నెమ్మదిగా తీసుకోవడం, దీర్ఘంగా తీసుకోవడం అలవాటు చేస్తే, ప్రాణాయామము, ప్రాణాన్ని సాగదీయడము, అలా మనం అలవాటు చేస్తే మనస్సు కూడా దానికి అనుగుణంగా మనస్సు కూడా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మనస్సు కూడా ప్రశాంతతను పొందుతుంది, కొద్దో గొప్ప శాంతిస్తుంది. అందుకోసంగా ఆయన ప్రాణాయామము చెప్పారు. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఆసనం, ప్రాణాయామాలు చెప్పింది మరీ ప్రారంభకుల కోసం అన్నమాట. మనస్సు మీద అసలు నిగ్రహం లేకుండా అతి చంచలంగా ఉన్నటువంటి మనస్సు గల వాళ్ళు ఈ ఆసనము, ప్రాణాయామాల్ని కొంత అభ్యాసం చేస్తే వాళ్ళ మనస్సు అనేది కొంత శాంతించి, కొంత అంతర్ముఖమై వాళ్ళు ధ్యానానికి సిద్ధమవుతారు, ప్రత్యాహారానికి సిద్ధమవుతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక అభ్యాసం చేయండి. అదేంటంటే ఒక దగ్గర కూర్చోండి ప్రశాంతంగా, 3 లేక 5 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. తర్వాత మీ ఇష్టం వచ్చినటువంటి ఒక ధ్యాన వస్తువును స్వీకరించండి. భగవంతుడు కావచ్చు, ఒక రూపనామాలు కావచ్చు, లేకపోతే ఓంకారం కావచ్చు,
లేకపోతే శ్వాస మీద ధ్యాస కావచ్చు, లేకపోతే ఆత్మ, నిరాకారమైనటువంటి ఆత్మ కావచ్చు, ఏదో ఒకటి తీసుకొని దానిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని మీదే దృష్టి నిలపడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనకు ఎంత ధారణా శక్తి ఉన్నది, మన మనస్సు అనేది ఎంత చంచలంగా ఉన్నది. అది తెలిసిన తర్వాత కొద్దో గొప్ప ప్రయత్నం చేయండి. అతిగా ప్రయత్నం చేయొద్దు. బిగినింగ్లో, ఆరంభంలో అతిగా ప్రయత్నం అనేది వద్దు. కొంతలో కొంత ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని నెమ్మదిగా నిలకడగా పెంచుకుంటూ పోవాలి. ఈ ప్రత్యాహారం అనేది చాలా కష్టం. అయితే దాన్ని చెయ్యాలి, దాంట్లో మనం పట్టు సాధించాలి అంటే మన దగ్గర 2 విషయాలు ఉండాలి. ఏంటి? ఒకటి అంటే పట్టుదలగా స్థిరంగా ప్రయత్నం చేసే లక్షణం ఉండాలి. దీని మీద మనం ఒక వీడియో చేసాము. అదేంటంటే ధ్యానంలో ఈ తప్పులు చేయొద్దు, ధ్యానానికి తొలిమెట్టు అనే ఒక వీడియో ఉంటుంది, అది చూడండి. అలా నిలకడగా ప్రయత్నం చేయడము అనే ఒక లక్షణం ఉండాలి. దాన్ని చీమ లక్షణం అని కూడా అంటాం. రెండోది ఏంటి అంటే ధ్యాన జ్ఞానము. ధ్యానాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఒక అజ్ఞాని అంటే విషయం తెలియని వాడు మనస్సుని ఎప్పటికీ నిగ్రహించలేడు. మనస్సు అజ్ఞానులతో ఒక ఆట ఆడుకుంటుంది అనమాట. అదే ఒక జ్ఞాని అంటే, జ్ఞాని అంటే రమణ మహర్షి లాగా అత్యున్నత జ్ఞానాన్ని గురించి మాట్లాడటం లేదు. జ్ఞానం అంటే ధ్యానాన్ని ఎలా చేయాలి అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, విషయ పరిజ్ఞానం. దాన్ని పెంచుకున్న వాళ్ళకి మనస్సును నిగ్రహించడం సులభం అవుతుంది. వాళ్ళు 1 రోజు కాకపోతే 2 రోజులు కాకపోతే కొంతకాలానికి కొంతలో కొంత పురోగతిని తప్పక సాధించగలరు. ఇక చివరగా చెప్పాల్సింది ఏంటంటే రోజుకి ఎన్నిసార్లు ధ్యానం చేయాలి, ఎప్పుడు ధ్యానం చేయాలి అని. రోజుకి 2 సార్లు చేస్తే మంచిది. అది ఉదయము, సాయంత్రము. రాత్రి పగలుగాను, పగలు రాత్రిగాను మారే ఆ సంధి కాలాలు కాబట్టి ఆ సమయంలో మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది, ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో ధ్యానం చేయటం ఉత్తమము అని చెప్తారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే రాత్రి పడుకొని నిద్రపోయే ముందు కానీ, ఉదయం నిద్ర లేచిన తర్వాత కానీ చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనసు ప్రశాంతమై నిద్రపోవడం సులభంగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ధ్యానం చేస్తే అప్పుడు మనస్సు నిద్రపోయి లేచాం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టి ధ్యానం అనేది సులభంగా ఉంటుంది. అంతేకాకుండా రోజంతా కూడా ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో ధ్యానం చేయవచ్చును. ఉదాహరణకి స్నానం చేసిన తర్వాత పూజ చేసే ముందు పూజలోనూ ధ్యానం చేయవచ్చును. లేదంటే మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే ఆ నిద్ర లేచిన తర్వాత కూడా ధ్యానం చేయవచ్చును. వీలైనంతసేపు ధ్యానం చేయటం. నిజానికి మన గమ్యం ఏమిటంటే రోజంతా ధ్యాన స్థితిలో ఉండడము. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి కూడా మరి ఆ స్థితికి చేరాలంటే మనకు కావలసింది ధ్యాన జ్ఞానము. దాన్ని నెమ్మదిగా మనం తర్వాతి తరగతుల్లో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.